హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా కలెక్షన్ చూపిపోతున్నాం. మా చైన్స్, మా ఇయర్ రింగ్స్ అవన్నీ. నెయిల్ పాలిష్ కోటింగ్ ఇదేనా అంటారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నెయిల్ పాలిష్ కోటింగ్ ఇలా తీసి ఇలా కొంచెం హ్యాండ్కి రాసుకొని ఇందులో కొంచెం కాటుక యాడ్ చేసి లిప్స్కి పెట్టుకుంటాను. ఈ చైన్ మమ్మీ దగ్గర కొట్టేసింది ఫ్రెండ్స్, మమ్మీ షాప్ నుంచి. ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది, చూడండి చాలా బాగుంటుంది. ఇది శారీస్ మీద వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా బీట్స్ చైన్ ఫ్రెండ్స్. ఇది కొని 4 years అవుతుంది, కానీ దీనికి ఇలా హుక్ లేదు, అందుకని పెట్టుకోవట్లేదు. కానీ ఇది మంచి శారీ కట్టుకొని సింపుల్గా ఇది వేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ చైన్ మా ఇంటి పక్కన ఆంటీ గిఫ్ట్ ఇచ్చిందంట ఫ్రెండ్స్. ఇది నార్మల్ పూసల చైన్. నెక్స్ట్ ఇది కూడా దీనికి సెట్గా ఇలా మాటిల్స్ వచ్చాయి. ఇది మేము పెద్దగా వాడడం. మా అమ్మమ్మ ఏజ్కి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే మంచి శారీ కట్టుకొని దీనికి ఇలా వేసుకొని దీనికి కింద లాకెట్ వేసుకొని ఏదో ఒక మనకి మ్యాచింగ్ లాకెట్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఈ మాటిల్స్ కూడా కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇది సిల్వర్ జ్యువెలరీ. ఇది ఆన్లైన్లో పెట్టాము. చూడడానికి బాగానే ఉంది, కానీ ఇది కలర్ అయితే ఇలా పోవడం వల్ల మొత్తం బ్లాక్ అవుతుంది మన స్కిన్ మీద. అందుకని చెప్పి దీన్ని ఎక్కువగా వాడట్లేదు. కానీ వేసుకోవచ్చు, ఒక చిన్న ఫంక్షన్స్ అంటే వెంటనే తీసే ఫంక్షన్స్ అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్. ఇది మమ్మీ దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది రోజ్ గోల్డ్. ఇలా ఇయర్ రింగ్స్ కూడా వస్తుంది, వేసుకుంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి తిరుపతిలో కొనింది మమ్మీ. 50 రూపీస్కి కొనిందంట ఫ్రెండ్స్. చూడడానికి ఏంటిది అన్నట్టుంది, కానీ వేసుకుంటే అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగుంటుందని. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ నేను రీసెంట్గా ఆర్డర్ చేశాను మీషోలో. అంటే ఇప్పుడు ఈ స్టెప్ చైన్స్ ఫ్యాషన్ కదా, అందుకని జీన్స్ మీద కల కానీ బాగుంటుందని చెప్పి ఇలా స్టెప్ చైన్ ఆర్డర్ చేశాను. ఇంకా ఇది అసలు వేసుకోలేదు, మేబీ ఇంకా ఫ్యూచర్లో వేసుకుంటూ వచ్చు. ఇప్పుడు మీకు మా ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఎన్ని చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తీస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా మీరు చూస్తారు కదా, ఇందులో చెన్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఇది ఇయర్ రింగ్ వచ్చేసి మమ్మీ దగ్గర తీసుకుంది, కొట్టేసాను ఫ్రెండ్స్ మమ్మీ షాప్ నుంచి. ఎంత పడింది ఇది? 100 రూపీస్ ఇయర్ రింగ్స్. 100 రూపీస్ అంటే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా మమ్మీ దగ్గర పెట్టేసింది, కానీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా వీటికి వెనకాల ఇలా వస్తాయి, అయితే ఇవి మనం పోగొట్టుకుంటాం కాబట్టి నేనే ఈ ఐడియా చేశాను. ఇది ఏంటంటే బుక్కి వెనకాల ఉండే అట్ట ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా అట్ట ఉంటే నేను అట్టని ఇలా కట్ చేసి ఇలా పెన్తో హోల్స్ పెట్టి ఇలా ప్లాన్ చేశాను. అదైతే వర్కౌట్ అయితే అయ్యింది. ఈ ఇయర్ రింగ్స్ కూడా మమ్మీ దగ్గర కొట్టేసింది. ఎంత ఇది? 350. ఇది కొంచెం యాంటిక్ గోల్డ్ లుక్ ఇస్తుంది, చాలా బాగుంది. ఇదైతే మంచి శారీస్ మీద ఇప్పుడు మేము పెట్టుకున్నా కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ చిన్న హ్యాంగింగ్స్. ఇవన్నీ చార్మినార్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి. ఇవి చూడండి, ఇలా చిక్కుకుంటున్నాయి. అందుకని చెప్పి నేను వీటిని ఆర్గనైజ్ చేయడానికి ఒక జ్యువెలరీ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో. చూడాలి ఎలా వస్తుందో. ఇది ఇలా హ్యాంగింగ్స్. ఇవి చార్మినార్లో కొన్నాను. ఇవి 10 రూపీస్ 20 రూపీస్ పడ్డాయి. గర్ల్స్కి తెలుస్తాయండి కష్టాలు. ఇవన్నీ హ్యాంగింగ్స్ ఇవన్నీ ఇట్లా ఇరుక్కుపోతే దాన్ని తీయడం, పెట్టుకోవడం. నెక్స్ట్ ఇవైతే ఒక శారీకి మా మమ్మీ అప్పుడు దివాళీకి ఒక శారీ తీసుకుంది. ఆ శారీకి ఇలా గిఫ్ట్ వచ్చింది. ఇది చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చైన్ కానీ పోయింది, ఇయర్ రింగ్స్ ఒకటే మిగిలాయి. ఇవి నేను ఇప్పుడు దాకా పెట్టుకోలేదు. నెక్స్ట్ ఇది సిల్వర్ చైన్. ఇది ఒకప్పుడు అసలు చాలా ట్రెండ్ అనమాట. ఈ చైన్ నా ఇంటర్లో ఉన్నప్పుడు ఇది వచ్చేసి 20 రూపీస్కి కొన్నాను శిల్పారామంలో. కానీ దీన్ని నేను 2 years వాడా. ఇంటర్ మొత్తం ఇదే చైన్లో ఉన్నానండి. అప్పుడు గోల్డ్ చైన్ పెట్టుకెళ్తే పోతుందేమో అని చెప్పి భయమేసి ఇది తీసుకెళ్ళి ఇంటిదే వాడేసా. నెక్స్ట్ ఇది హ్యాంగింగ్స్. ఇవి కూడా మమ్మీ దగ్గర కొట్టేసావే. అయ్యో ఇది రావట్లేదు చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఇలా రావట్లేదు. ఇదే కష్టం అసలు హ్యాంగింగ్స్తో. అందుకే నేను హ్యాంగింగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయ. ఎంత మమ్మీ ఇది? 30 రూపీస్. ఇదైతే ఒక పెద్ద స్టంట్ అండి. అసలు ఇది నార్మల్గా ఇయర్స్కి సైడ్ ఇయర్స్కి పెట్టుకుంటారు కదా, అది నార్మల్ పిల్లలకి ఇయర్ రింగ్స్ కూడా పెడతారు. కాకపోతే నేను దీన్ని ఒక నోస్ పిన్ లాగా ట్రై చేద్దామని చేశాను. కాకపోతే వర్స్ట్ వచ్చింది రిజల్ట్. ఇంకేం చేస్తాను, తీసుకున్నాక ఇది మమ్మీ షాప్ నుంచే వాడింది, మళ్ళీ అందులో పెట్టకూడదు కదా, అందుకే ఇంకొంచెం చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇవి చూడండి. ఇవన్నీ నేను చెప్పాను కదా ఇందాక, నేను అట్టాతోని తయారు చేసుకున్నానని. ఇట్లా తయారు చేసుకొని ఇవన్నీ స్టడ్స్ ఇవన్నీ ఎంత మమ్మీ ఇది? 10 రూపీస్. అన్ని ఇవన్నీ కాదు, ఇది 10 రూపీస్. ఈ స్మైలీ ఇమోజీస్ అన్ని నేను నార్మల్గా తిరునాళ్ళకి అటు ఇటు వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి. ఇవి కూడా మమ్మీ షాపే. ఇవైతే మాత్రం నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఇవన్నీ మింత్రాలో ఆర్డర్ చేసుకున్నవి. చాలా బాగున్నాయి, అసలు పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ స్టడ్స్ అయితే ఇదేంటి మనం చైన్ అయితే పెట్టినప్పుడు కొన్నాం కదా, ఇక్కడ టీటీడీ పెట్టినప్పుడు కొన్నామండి ఇవి. ఇది కూడా నేను చెప్పా కదా మింత్రాలో ఆర్డర్ చేశాను. మింత్రాలో ఇవన్నీ సెట్. ఇది అసలు చాలా బాగుంది. స్టోన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ వైట్ స్టోన్స్ అయితే కామన్గా అందరికీ ఉండే స్టడ్స్ ఇవి. నెక్స్ట్ ఇవి కూడా ఒకప్పుడు అయితే ఫుల్ ట్రెండింగ్. ఈ బ్లాక్ స్టడ్స్ కూడా అందరూ ఇష్టపడతారు మోస్ట్లీ గర్ల్స్ అందరూ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా మీరు, ఎంత క్యూట్ ఉండవు అసలు. బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ అని అప్పుడు ఫ్యాషన్ అనమాట. బీటెక్ చదివేటప్పుడు అప్పుడు కొన్నాయి. ఎక్కడికి మధురైలో కొన్నాను. ఇది ఎంత పడిందంటే 45 ఏమో చెప్పింది ఒక ఆమె. సేమ్ అదే పక్క షాప్కి వెళ్తే వాళ్ళు 40 రూపీస్ అన్నారు. అయ్యో చాలా అవసరం తీసుకున్నాను అనుకున్నాను. కానీ ఇవైతే చాలా బాగుంటాయి, ఇలా ఊగుతూ ఉంటాయి పెట్టుకుంటే. నేను చాలా కొంచెం హెవీ ఉన్నాయని చెప్పి నేను ఎక్కువగా వాడను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మమ్మీ దగ్గర కొట్టేసావే. ఎంత మమ్మీ గుర్తుంది అసలు ప్రైస్? ఇది తీసుకొని కూడా ఒక 2 years అవుతుంది. సిల్వర్ జ్యువెలరీ అని అప్పుడు. నెక్స్ట్ ఇవి కూడా నార్మల్ స్టడ్స్ లాగా, సిల్వర్ స్టడ్స్ లాగా చాలా బాగున్నాయి పెట్టుకుంటే. నెక్స్ట్ ఇది కొన్నాక నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇదేమో చాలా పెద్దగా ఉంది, ఈ బుట్టేమో చాలా చిన్నగా ఉంది. పెట్టుకుంటే కొంచెం ఆక్వర్డ్ ఉంది, అందుకని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యా. ఇది కూడా ఎంత? ఇది 50 రూపీస్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా కాస్ట్లీ అనుకుంటా. ఎంత ఇది గుర్తుంది అసలు? 550 అంటే ఫ్రెండ్స్. కానీ నేనైతే చాలాసార్లు వేసుకున్నాను, చాలాసార్లు.
నేను ఏ సారీ కట్టుకున్నా కానీ ఈ ఇయర్ రింగ్స్ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే చూడడానికి ఇలా ఉంది, లైట్ వెయిట్గా ఉంటుంది. నెక్స్ట్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా యాంటీ గోల్డ్ టైప్. నెక్స్ట్ ఈ బ్లాక్ ఇయరింగ్స్ కూడా మోస్ట్లీ కామన్, అందరూ కావాలనుకుంటారు. ఇది స్టోన్ వచ్చింది. ఇది కూడా నేను బదులు ఉన్నాను. ఇది కూడా 40 రూపీస్. సేమ్ ఆ బుట్ట ఇయరింగ్స్ ఎక్కడైతే ఉన్నాను అక్కడే ఉన్నాను. నెక్స్ట్ ఇవి కూడా 40 రూపీస్ ఇయరింగ్స్. మోస్ట్లీ అన్ని సిల్వర్ జ్యువెలరీ మనకి 40 or 80 ఉంటుంది. ఇది ఇలా మిర్రర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది పెట్టుకుంటే. నెక్స్ట్ ఇవి ఒక చైన్ కి వచ్చిన సెట్. ఇది ఆ చైన్ లేదనుకుంటా, ఇప్పుడు ఎవరు తీసుకున్నారు, మా అమ్మ లేకపోతే మా చెల్లి ఎవరు తీసుకెళ్ళారు. ఇవి వాటి ఇయరింగ్స్. సరిపోయింది స్టోరీ లేదు. ఇది కూడా కొట్టేసినవి మమ్మీ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా అంతే 40 రూపీస్ అని 40 రూపీస్ చెప్పాను కదా. ఇది ఒక వెరైటీ. నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ అసలు చూడండి, అసలు సీల్ లేదు. మా చెల్లి తెచ్చుకుంది. మా చెల్లి మోస్ట్లీ ఇట్లాంటి ప్రిఫర్ చేస్తుంది. నేను ఇప్పుడే సీల్ ఫ్రెండ్స్. ఇది కూడా వీడియో కోసం నేను ఇప్పుడు పెట్టుకోలేదు, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. మా చెల్లి వాడిది. సో నెక్స్ట్ సేమ్ ఇలానే ఇది కూడా స్టార్ ఇయరింగ్స్ అంటారు. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నేను వాడిని ఒకసారి పెట్టుకున్నాను. చాలా మనకి చాలా వెస్టర్న్ లుక్ వచ్చేస్తుంది మొత్తం ఇది పెట్టుకుంటే. 10 రూపీస్ అంటే ఫ్రెండ్స్. మమ్మీ దగ్గర కూడా అన్ని మమ్మీ దగ్గర అంటాను ఏమనుకో. ఇది నాకు నా బీటెక్ ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. బీటెక్లో ఉన్నప్పుడు ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే. మోస్ట్లీ ఇవి పెట్టుకుంటే సిల్వర్లో, గోల్డ్లో అయితేనేమో ఇవి పెట్టుకుంటాయి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇవి మమ్మీ కోసం అని చెప్పి తీసుకుంది. మమ్మీ కోసం ఇంకా నాకు అప్పుడు ఫస్ట్ ఉంటే నాకు కొరియర్ చేయడానికి అని చెప్పి అర్జెంట్గా కావాలంటే ఇంక ఇది తీసుకుంది. ఇవి కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి రింగ్, హ్యాండ్ రింగ్. ఇలా రింగ్ పెట్టుకోవడానికి, అంటే మనం గ్రాండ్ సారీస్ ఆర్ ఎనీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మా ఇయరింగ్ కలెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీకు ఒక వడ్డానం. నెక్స్ట్ ఇదైతే వడ్డానం ఫ్రెండ్స్. ఇది చాలా లాంగ్గా వస్తుంది. ఇలా చాలా పెద్దగా ఉంది. మీకు వీడియో చూపించడానికి ఇలా పెద్ద చైన్ వస్తుంది. మనకి ఎంత కావాలంటే అంతకి ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఒకే ఇచ్చాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను పెట్టుకున్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇట్లా బాడీ హెయిర్ ఉండడం వల్ల బ్యాంగిల్స్ వేసుకుంటే బాగోదని ఎప్పుడైనా ఇంకా వ్యాక్స్ చేయించుకున్నప్పుడు అలా బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఇది మమ్మీ తెచ్చింది తిరుపతిలో అనుకుంటా. తిరుపతిలోనా? ఎంత ఇది? 100 రూపీస్. ఇది కూడా 100 రూపీస్ అంటే ఫ్రెండ్స్, బయట ఉంది ఇది. నెక్స్ట్ మమ్మీ దగ్గర కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మా డాడీ ఏమో మేము ఇలా బ్లాగ్ చేయడానికి అని చెప్పి అన్ని బయట తీసి పెడితే మా డాడీ ఉండి షాప్లో కంటే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి కదా అన్నాడు. ఇంకా ఇది రావట్లేదు. ఇది కూడా ఇందాక ఒక చైన్ ఇచ్చింది కదండి, ఒక ఆంటీనే ఇచ్చారంట ఈ బ్యాంగిల్ గ్లాస్. ఇప్పటి వరకు మమ్మీ దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకు మమ్మీకి సైజ్ అవనా? నా కోసం పక్కన పెట్టింది ఫ్రెండ్స్. కానీ నేను వచ్చాక బ్యాంగిల్స్ వేసుకోవాలని చెప్పలేదు నాకు. కానీ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్వర్. ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే. అసలు నాకు నచ్చింది. తనకు వేరే వాళ్ళ కోసం సెలెక్ట్ చేయమంటే నేను చేశాక తిరిగి నాకే గిఫ్ట్ ఇచ్చారు. ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి. మీకు సౌండ్ కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. నేను ఇప్పటివరకు ఒకసారి కూడా యూజ్ చేయలేదు, కానీ ఒకసారి పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ ఇచ్చినందుకైనా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి అప్పుడులో చాలా ఫేమస్, మీకు గుర్తుందా? ఇవన్నీ అల్లడం, అల్లడం అప్పుడు ఇవన్నీ ఇట్లా చేయితో అల్లే వాళ్ళు. థ్రెడ్స్ తీసుకొచ్చి చైన్స్, ఇట్లా బ్యాంగిల్స్, హ్యాండ్ మేడ్ క్రాఫ్టింగ్ అని చెప్పి చాలా తయారు చేశారు. ఇది మమ్మీనే తయారు చేసింది. ఇది మమ్మీ మొన్న ఎవరో షాప్ పెడితే మొమాటాన్ని, అంటే షాప్ ఓపెనింగ్కి వెళ్తే తీసుకోవాలి కదా, అలా తీసుకొని వచ్చింది. ఎంత ఇది? 60 రూపీస్ 60 రూపీస్ తీసుకున్నారంట. నెక్స్ట్ ఈ బ్లాక్ బ్యాంగిల్స్ నాకు చాలా నచ్చి నేను ఒక బ్లాక్ శారీ కొనుక్కున్నా, దాని మీదకి సెట్ అవుతాయి అని చెప్పి. ఇది వెల్వెట్, మీకు ప్రాపర్గా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చాలా బాగుంటాయి వేసుకుంటే. తీసుకున్నాను కానీ ఇవి కూడా ఇప్పటివరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ బ్యాంగిల్ విత్ హ్యాంగింగ్ అనమాట. నార్మల్గా సింపుల్ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే అప్పుడు ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్చువల్గా ఇది ఒకటే ఎందుకుందంటే, చెప్పు మమ్మీ ఎందుకుంది? ఒకటే షాప్లో ఒకటి మిస్ అయింది, ఒకటే మిగిలింది. ఇంకా అది ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వేసుకుందామని తీసుకొచ్చాము. మమ్మీ అలా నాకు ఇచ్చింది. ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఒక చేతికి ఇంకా సింగిల్ బ్యాంగిల్ చేసేది దీన్ని. నెక్స్ట్ ఇవి మమ్మీ బ్యాంగిల్స్. ఇవి చాలా కాస్ట్లీ అనుకుంటే. ఎంత ఇది? 850 రూపీస్. కాకపోతే మా మమ్మీ వీటిని 850 కాదు 1000 టైమ్స్ వేసుకొని ఉంటుంది. అసలు అబ్బా, వీటిని రఫ్ అండ్ టఫ్గా వాడింది. అయినా కానీ కలర్ పోలేదు. ఎన్ని ఇయర్స్ అయింది? 3 years. అసలు 3 years అయిన బ్యాంగిల్ లాగే లేనేలేదు. అది కాస్ట్ని బట్టి ఉంటుంది అందుకే ఏదైనా. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంగిల్స్ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఉన్న లిప్స్టిక్స్ చూపిపోతున్నాను మీకు. చూడండి, లిప్స్టిక్ కలెక్షన్ కొంచెం తక్కువనే ఉంది, కానీ ఇది జూడియోలో కొన్నాను. నాకు ఇలా బ్రౌన్ షేడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది మమ్మీ దగ్గర తీసుకుంది. ఫోకస్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది ఏమైందంటే ఇలా షేప్ అవుట్ అవ్వడానికి కారణం నేను మీకు ఇప్పుడు నేను చేసే ఒక వేస్ట్ పని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ లిప్స్టిక్ ఉందనుకోండి, ఈ లిప్స్టిక్ని ఇలా తీసి ఇలా కొంచెం హ్యాండ్కి రాసుకొని ఇందులో కొంచెం కాటుకి యాడ్ చేసి లిప్స్కి పెట్టుకుంటాను. ఓకే, నన్ను తిట్టుకోకండి దీనికి. కాకపోతే మీరు చూడండి, షేడ్ అయితే హైలైట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది నార్మల్ పింక్ మ్యాజిక్ అంటారు దీన్ని. మా మమ్మీ దగ్గర అయితే ఇవి ఎంత చిన్న పిల్లలు కొనుక్కెళ్తారు, చాలా బాగుంటుంది అనమాట. పింక్ షేడ్ ఇస్తుంది. కొందరు దీన్ని బ్లష్ లాగా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా, ఈ లిప్స్టిక్స్ కూడా మా మమ్మీ దగ్గర. నేను చెప్పా కదా బ్రౌన్ షేడ్ నాకు ఇష్టమని. నాకేమో బ్రౌన్ షేడ్స్ ఇష్టం, సో అందుకని నేను బ్రౌన్ షేడ్ తీసుకుంటా. మా మమ్మీ ఏమో ఇలా రెడ్ షేడ్స్ ప్రిఫర్ చేస్తుంది, అంటే మా మమ్మీ కొంచెం వైట్గా ఉంటుంది కదా అందుకని.
నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ఇది మ్యాట్, కానీ నేను ఇది ఎక్కువగా వాడలేదు. చాలా మ్యాట్ అనమాట, చాలా ఎక్కువగా కొడుతుంది అనమాట. మనం లిప్స్టిక్ వేసుకుంటే అందుకే వేసుకోను. ఇది జూడియోలో మా చెల్లికి కావాలంటే తీసుకున్న ఐలైనర్. మేము బేసిక్గా పెన్ వస్తుంది అనుకున్నాం, కాకపోతే పెన్లా రాలేదు. ఇలా వచ్చేసరికి మా చెల్లికి ఇంకా నచ్చక ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది. 100 రూపీసా 89 రూపీస్ అనుకుంటా ఇది. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నా సీక్రెట్ నేను చెప్తాను మళ్ళీ తర్వాత మీకు. ఇవన్నీ నా బ్యూటీ ప్రొడక్ట్స్. ఇది మా మమ్మీ ఫౌండేషన్. మా మమ్మీ పెద్దగా ఫౌండేషన్స్ వాడదు, నేనే ఎక్కువ వాడతాను. ఇది స్పిన్స్ బీబీ క్రీమ్. నెక్స్ట్ ఇది లాక్మీలో ఇది వేరే షేడ్, ఇది వైట్గా ఉండే వాళ్ళకి మనకు కాదు, సో మా మమ్మీ పెట్టుకుంటుంది. ఇది మా మమ్మీది. నెక్స్ట్ ఇది నాది, ఇది కాంపాక్ట్ పౌడర్, ఇది నాది. సో ఇందులో కూడా సపరేట్ ఉంటుంది. ఇది నేను మొన్ననే కొన్నా నైకాలో, ఇన్సైట్ హైలైటర్ అని చెప్పి కొన్నా. నెక్స్ట్ ఇది మెబిలైన్ ఫౌండేషన్. నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది, వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని తెచ్చుకున్నా. ఇదే హైలైటర్. ఓపెన్ చేయమని ఇది నేను చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మమ్మీ మీద ప్రాక్టికల్ చేయబోతున్నా. చెయ్యి ఇలా షైనింగ్ వస్తుంది. మా మమ్మీ స్కిన్కి అసలు తెలియట్లేదు హైలైటర్ లాగా కూడా. నా స్కిన్ అయితే మీకు చాలా క్లియర్గా కనిపించుండే. అలా అయిపోయింది హైలైటర్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది సన్ స్క్రీన్. ఇది మస్ట్ అండ్ షుడ్, ఇది మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. మీరు సన్ స్క్రీన్ వాడాక మీ స్కిన్ ఎంత చేంజ్ వస్తుందో మీరు ఒకసారి చూడండి. ఇది ప్రమోషన్ కాదు, ఏం కాదు, ఇది సొంతం సలహా మీకు. మీరు యూజ్ చేసి చూడండి, ఆ తర్వాత రిజల్ట్స్ మీరు వచ్చి చెప్తారు. మీరు కమెంట్స్లో కమెంట్ చేస్తారు, మీరు ఒకసారి వాడి చూడండి. అది కూడా మీరు కొనుక్కునేటప్పుడు SPF 30+ ఉండేది కొనుక్కోవాలి, అప్పుడైతేనే మీకు రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వేస్ట్. ఇది ప్రైమర్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఫౌండేషన్ వేసుకునే ముందు ప్రైమర్ వేసుకోవాలి, దానికంటే ముందు సన్ స్క్రీన్ వేసుకోండి. ఈ ప్రైమర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఫౌండేషన్ చాలా ప్రాపర్గా అవుతుంది మన ఫేస్లో, చాలా అంటే దాన్ని ఏమంటారు, స్పాట్స్ లేకుండా చాలా క్లీన్గా అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ సీరం స్ట్రీక్స్ కొన్నా. ఇది నా బీటెక్లో కొన్నా, ఇంకా ఉంది, ఇంకా ఎక్స్పైరీ అయిపోలేదు, అందుకే ఉంచలేదంటే పడేసేదాన్ని. వాడచ్చు, చాలా బాగుంటుంది సీరం వాడితే, చాలా సాఫ్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీ హెయిర్ డ్రైగా ఉంటే మీరు ఈ సీరం పెట్టుకోండి, చాలా సాఫ్ట్ అయిపోద్ది. ఇది నేను ఇందాక సీక్రెట్ అని చెప్పాను కదా, ఇదే కర్ల్ అప్ క్రీమ్ అనమాట. నా కర్ల్స్కి కొంచెం సీక్రెట్. ఇది ఎంతో కాస్ట్ చెప్తే మీరు ఇప్పుడు బాబాయ్ అంటారు. 700 రూపీస్ ఇది ఒకటే. మా డాడీకి చెప్పకూడదు, ఇప్పుడు చెప్తే డబ్బులన్నీ దీనికి అయిపోతున్నాయి అంటారు, అందుకే చెప్పకూడదు. ఇవన్నీ సీక్రెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు నా క్లచెస్ చూపిపోతున్నాను. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని క్లచెస్ అంటే అసలు ఈ సేఫ్టీ పిన్స్ అయితే అసలు మస్ట్ హ్యావ్ ఇన్ గర్ల్స్ కిట్. నెక్స్ట్ ఇవన్నీ క్లచెసే, ఇవన్నీ బనానా క్లచెస్. ఇదంతా మా మమ్మీ షాప్ నుంచే, మా మమ్మీ షాప్ ఇదైతే మొత్తం కంప్లీట్లీ. ఇవన్నీ బనానా క్లిప్సే, ఇంకా ఉన్నాయి ఇదిగోండి. నెక్స్ట్ ఇది మా మమ్మీ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది బనానా క్లిప్స్, సో ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఏమో ఇవన్నీ బుడ్డ క్లచెస్. అసలు చూడండి, ఇది ఉండబట్టి మా ఇంట్లో ఒక 10 years అవుతుందేమో. మా చిన్నప్పుడు కొనింది. ఇట్లా ఏంటి అది ఏం చేయడా, ఎల్లిపాయ చెడ వేసి పెడతారు చూడండి, అప్పుడు కొన్నది ఇది. ఇంక ఈ క్లచెస్ ఏమో మమ్మీ దగ్గర తీసుకున్నాం. ఇది ఎంత మమ్మీ, ఇవి 3 కలిపి 30నా? ఇవి 3 క్లచెస్ ఉంటాయి, కానీ చాలా బాగున్నాయి. అసలు మీరు పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది, మీరు పెట్టుకున్నాక మీరు చెప్తారు. ఇదేమో నార్మల్ డైలీ వేర్ హెయిర్ పైకి పెట్టుకోవడానికి. వీటిని ఏదో క్లిప్స్ అంటారు మమ్మీ, వీటిని ఏదో అంటారు, నార్మల్ క్లిప్స్. దీన్ని కూడా ఏదో అంటారు, పేరు తెలియదు యాక్చువల్గా. ఇలా ఇవ్వండు. నెక్స్ట్ ఇదేమో నార్మల్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా ఉన్నప్పుడు హెయిర్ లిఫ్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టుకొని హెయిర్ లిఫ్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా మమ్మీ దగ్గర దుబ్బేసిందే. ఇవి నాకు ఇట్లా స్టీల్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం, పెట్టుకుంటే చాలా ఫ్యాషన్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇంకా నార్మల్ క్లచెస్. ఈ రబ్బర్ బ్యాండ్ మస్ట్ హ్యావ్ ఫర్ ఎవ్రీ గర్ల్. ఇంక ఇదేదో క్లచ్, నేను ఇది మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నాను మమ్మీ దగ్గర నుంచి. ఇది ఇలా, అది ఆల్రెడీ అక్కడ ఇరిగిపోయిందా, అది డిజైన్ అట్లా ఇరిగిపోలే, డిజైన్ అట్లా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా అలా తీసుకుంది, ఇది కూడా మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నాం, కానీ ఇది చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా ఇదేమో సేఫ్టీ పిన్. ఇది మనకి ఇలా కుచ్చుకోకుండా ఉండడానికి పైన క్యాప్. ఇలా మనకి ఇప్పుడు చూడండి, నేను చూపిస్తా. ఇది మీరు ఇలా ఓపెన్ చేసినా కానీ ఇలా కుచ్చుకోదనమాట, ఇది స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇదేమో ఈ శారీ పిన్నే, కొంచెం బాగుందని చెప్పి మమ్మీ దగ్గర కొట్టేసింది. అప్పుడు నాకు ఫెస్ట్ ఉంటే అప్పుడు బాగుండాలి కదా అని చెప్పి ఇవన్నీ శారీ పిన్స్. నెక్స్ట్ ఈ క్లచ్, అసలు ఇది ఎంత బాగుందంటే నేను పెట్టుకున్నాను, మీకు ఫోటో షేర్ చేస్తా. ఇలా మధ్యలో హెయిర్ పెట్టేసుకొని ఈ మధ్యలో హెయిర్ రావాలి, అలా వచ్చాక ఇది లాకింగ్. ఇదేంటంటే మా మమ్మీ ఇది ఏంటని అడుగుతుంది. ఇదేంటంటే ఇట్లా చేతికేసుకుంటారు. నువ్వు ఒకసారి వీడియో నేను చూపిస్తాను. ఇట్లా వేసుకుంటారు, ఫ్యాషన్ అనమాట ఇది. మమ్మీ ఇప్పుడు వీడియో తీస్తున్నాం కాబట్టి ఏమన్నట్లే కానీ, లేకపోతే నీ బొంద మీద ఫ్యాషన్ అంటే ఏమిటంటే మీరు మాట్లాడేది.
ఇదేమో మా ఇంటి ఎదురుగా అక్క వాళ్ళ శ్రీమంతం అప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇది ఇలా హ్యాండ్కి పెట్టేసుకునేది బాగుంది. ఇది కూడా నేను ఇప్పటివరకు ఇది కూడా పెట్టుకోలేదు. మా ఇంట్లో అసలు ఇప్పటికీ వాడినవి చాలా ఉన్నాయి. ఇంకా మీకు నా డ్రెస్ కలెక్షన్ చూపిస్తే అమ్మో ఏంటి నీ డ్రెస్సెస్ ఉన్నాయని అంటారు. ఒక 3 సూట్ కేసులు అంటూ ఉంటాయి. ఇది మా చెల్లి కొనిపించింది. దిస్ ఇస్ మా చెల్లి ఫస్ట్ కొనిపించింది నాకు. ఇది యాక్చువల్గా అప్పుడు నా అకౌంట్లో డబ్బులు లేకుంటే అప్పుడు మమ్మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు ఏం చేయాలి అర్థం కాక స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి ఇది కొనుక్కున్నాం. ఇది యాక్చువల్గా యాంక్లెట్ లైక్ కాల్కి పెట్టుకునేది. కాకపోతే ఇది నాకు ఇది ఆక్సిడైజ్డ్ కదా, మళ్ళీ ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ర్యాష్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి నేను వాడట్లేదు. అప్పుడు చాలా ఇష్టంగా కొనుక్కున్నా, కానీ ఇది కొనుక్కున్నాక తెలిసింది ఇది ఆక్సిడైజ్డ్ సిల్వర్, మళ్ళీ ఏమైనా ర్యాష్ వస్తుందేమో. ఇది ఏవిల్ అయి అంటారు దిష్టి ఇది తాకకుండా. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నా నెయిల్ పాలిషెస్. అసలు ఈ స్మెల్ ఈ సౌండ్ అయితే చాలా ప్లీజింగ్గా ఉంటుంది వినడానికి. ఇంకా ఉన్నాయి మా చెల్లి తీసుకెళ్ళిపోయింది కొన్ని నావి దొబ్బేసి. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది డాజ్లర్, మోస్ట్లీ అన్ని డాజ్లర్ ఆర్ జూడియోవే ఉంటాయి నావి. ఇది పింక్, ఇది ఒక టైప్ ఆఫ్ పింక్. ఇదేమో బ్లాక్ కలర్ మస్ట్ హ్యావ్. నెక్స్ట్ ఇది వైట్ బ్లాక్. ఇవన్నీ ఎందుకు తీసుకున్నా అంటే ఇలా నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి. ఈ నెయిల్ ఆర్ట్ నేనే వేసుకున్నాను. ఇది లావెండర్ కలర్. ఇది వాడి ఫస్ట్ దీంతో వేసుకొని ఆ తర్వాత నెయిల్ ఆర్ట్ చేశాను. ఇది ఎలా చేశానంటే గుండు సూది ఉంటుంది కదా, వెనకాల టిప్పుతో చేసింది. ఇది ఏదో అలా ట్రై చేశాను. నెక్స్ట్ ఇవన్నీ, ఇది నాకు ఈ బ్రౌన్ షేడ్స్ అంటే ఇష్టం అని చెప్పాలి కదా, ఇది కూడా బ్రౌన్ షేడ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇది మమ్మీ రెడ్ షేడ్స్ ప్రిఫర్ చేస్తుంది ఎందుకు ఎక్కువ. ఇది యాష్. నెక్స్ట్ ఇదేమో నెయిల్ పాలిష్ కోటింగ్, ఇదేదో అంటారు షైనర్, నెయిల్ షైనర్. ఇది అంటే నెయిల్ పాలిష్ మొత్తం పెట్టుకున్నాక దానిపై నుంచి ఇది వేసుకుంటే షైనింగ్ వస్తుంది. యాక్చువల్గా వేసుకున్నాక కాకపోతే నెయిల్ పాలిష్ అంతా నేను ఇట్లా చేసేసి తీసేసా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని నెయిల్ పాలిష్ ఉన్నాయి కదండి, ఇంకా నెయిల్ రిమూవర్ లేకపోతే ఎలా అని చెప్పి నెయిల్ రిమూవర్. ఇవంతా నెయిల్ రిమూవర్ టిష్యూస్ ఇందులో ఉంటుంది ఒక లిక్విడ్, దాంతో తుడుచుకోవాలి. వైప్స్ ఇవి. నెక్స్ట్ ఇదంతా మా మమ్మీదే అండి. అసలు ఇవన్నీ మా మమ్మీ. అసలు ఇంకా ఇన్ని ఉన్నా కానీ మమ్మీ ఇంకా తీస్తుంది. నాది ఇది ఒక్కటే నాది, మిగిలిన అన్ని మమ్మీవే. ఎన్ని ఉంటాయంటే అసలు చూడండి ఇంకా తీస్తా ఉంటే ఇంకా వస్తాయి. ఇంకా ఉన్నాయి మాకు దొరికినవి ఇవి బేసిక్గా అన్నీ ఉన్నాయండి మమ్మీకి. అయినా కానీ మమ్మీ స్టిక్కర్స్ ఇంకా కావాలంటే ఎక్కడికి వెళ్ళగా ఉంటుంది మమ్మీ స్టిక్కర్స్ తెచ్చుకుంటాం. నెక్స్ట్ ఇంకా అసలు మీరు ఇప్పుడు చూడాలి పర్ఫ్యూమ్స్. మా ఇంట్లో ఎన్ని పర్ఫ్యూమ్స్ అంటే ఇంకా ఉన్నాయి, ఇంకా ఒక 3-4 ఉంటాయేమో. ఇప్పుడు మీకు అన్ని చూపించడానికి మళ్ళీ అన్ని చదువుకోవాలి కదా, అది పెద్ద టాస్క్, అందుకని మీకు అన్ని ఓపెన్ చేయలేదు ఇవే ఇంకా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ వీడియో. సైనింగ్ ఆఫ్, ఇట్లు మిస్ అభిలాషి. బాయ్.